పాలిష్గా తప్పించుకుంటున్నాడు. సో అలాగే ఇంకో మాట ఉన్నాడండి, మా టీవీకి, ఆంధ్రజ్యోతికి, అలాగే ఈటీవీకి, ఈనాడు పేపర్లకి ఆయన ఏదో పెద్ద ప్రేమ వాళ్ళకు పోసినట్టు కృతజ్ఞతలు చేశాడు. నాకు అర్థం కాల, ఈ మోడీ గారికి, అమిత్ షా గారికి ఏం సంబంధం నేను కృతజ్ఞతలు చేయడానికి? చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ, రాజ్యసభ మెంబర్గా అధికారులు ఇచ్చింది వైఎస్ఆర్ పార్టీ. ఇది వదిలేసి పవన్ కళ్యాణ్ నా మిత్రుడు, చంద్రబాబు గారు నాకు విరోధం లేదు, సంబంధం లేని విషయం ప్రస్తావించిన అర్థం కాదు. అంటే అంటే నేను ఇప్పుడు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను కాబట్టి ఇక నన్ను వదిలేయండి, ఈ కేసులు ఇవన్నీ నన్ను ఏ కేసుల గురించి కూడా నన్ను దయచేసి వదిలేయండి అని అడుగుతున్నారా? అది మాకుండా మళ్ళీ కొసమేర పోతుంది సార్. ఇక్కడ ఉత్తరాంధ్రలో ఉన్నప్పుడు ఎన్నో అక్రమాలు చేశాడు. కూతురు మీద ఉన్న స్థలాలు కావచ్చు, అల్లుడి మీద ఉన్న ఆస్తులు కావచ్చు, అలాగే కగన పోర్టు కాకుండా ఆయన ఒక విషయాన్ని ప్రస్తావించాడు. నాకు అగ్రికల్చర్ నాకు ఇష్టం, నేను చేయాలనుకుంటున్నాను. నేను దాన్ని పరిశోధన చేశాడంట. ఆయన వయసు ఎంత, ఆయన గేజ్ ఎంత, ఆయన పోయి పారాగడ పరపడి వ్యవసాయం చేస్తాడా? ఎవరి చెవులో కాలీఫ్లవర్ పెడుతున్నారు? సో దీని వెనక ఖచ్చితంగా కుట్రుందనే విషయం స్పష్టంగా కనబడతా ఉంది. రెండు, పవన్ కళ్యాణ్ గారు బాబు గారితో ఏ సంబంధం నాకు అర్థం కాలేదు. రాజకీయ ప్రతినిధులు 24 గంటలు. అందుకే అన్న, ఈ రోజు వైఎస్ఆర్సీపీ ట్విట్టర్ పిట్ట ఎగిరిపోయింది. ఇప్పుడు ట్విట్టర్లో ఎవరు చేస్తారు అని పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. సోషల్ మీడియా కావచ్చు, అనుబంధ సంస్థల బాధితులు కావచ్చు, అసలు నేను చేసిన ట్వీట్లకి వాటికి నాకు సంబంధం లేదు, పైనుంచి ఆదేశాలు వస్తే నేను చేశానని కూడా చెప్పే అవకాశం ఉంటుందేమో రేపు ఖచ్చితంగా. ఇంకా ఆయన ఇంకో మాట అన్నారు సార్ చివరిలో, మీరు కూడా గమనించాలి. నేను రాజ్యసభ సీటుకి రాజీనామా చేశాను, ఇంకా వైఎస్ఆర్సీపీ ఇంకా రాజీనామా చేయబోతామని అన్నాడు. మరి ఈ కోసం అయిపోయిందో అర్థం కావట్లే. అందుకని ఏదో చాలా పెద్ద ఎత్తున చేసినట్టే. ఇంకేముందిలేండి, వైసీపీ రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకున్నప్పుడు పార్టీకి ఆయన రాజకీయాల్లో ఉండనని ప్రకటించారు కదా, ఇంకా సభ్యత్వాలు ఏం లేవు కదా వారి పార్టీకి కూడా. ఆయన మీరు అన్నట్టు ప్రాథమిక సభ్యత్వం అదేం ఉండదు కదా పార్టీకి. ఏం ఉండవు సార్. ఆ పర్మనెంట్ జాతీయ అధ్యక్షుడిగా జగన్మోహన్ గారిని నియమించుకున్నారు. అది అఫీషియల్ అనవసరం మనకు తెలియదు. ఉన్న కార్యకర్తలు, పార్టీ లీడర్లు పార్టీ వదిలి వెళ్ళిపోతుంటే నేను ఈ జగన్మోహన్ గారిని మాట్లాడదలుచుకున్నా. ఇంతమంది హెమీ లీడర్లు, పిల్లలు లాంటి వాళ్ళు వెళ్ళిపోతుంటే పిలిచి అయ్యా ఎందుకు పోతున్నారు, ఏమి బాధ, మీ కష్టమైంది అంత మాట్లాడానంటే ఎవరిని పిలిచి మాట్లాడాల్సిన తప్పగా లేదు. ఆ పార్టీలో అసలు ఇంటర్నల్ గా ఏం జరుగుతుందో సరే మాట్లాడదాం. ఇంకా చాలా విషయాలు, చాలా గందరగోళం అయ్యే సార్. ఖచ్చితంగా జగన్మోహన్ గారి పార్టీ అయితే తొందరలో మూసేసే పరిస్థితి వచ్చిందనే విషయం స్పష్టంగా కనబడతాం. సుజాత గారు ఏం చెప్తారండి? వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి పెద్ద సంచలనం ఆ రోజున